వాక్య ధ్యానం కొరకు సామ్స్ 22 వర్స్ 5, 22వ కీర్తన 5వ చరణం. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరు పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు దేవుడు తన ప్రజల విషయంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ పలికినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మా పితరులు మీకు మొరపెట్టారు, వారు విడుదల నొందారు, మీ యందు నమ్మకం ఉంచారు, వారు సిగ్గుపడకపోయారు అనేటటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తూ దేవుని మహింపరచుటను మనం గమనించగలం. నిజమే, నాడు ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొర్ర ఆలకించి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి విషయాలను మనం చూస్తాం. దేవుని నమ్మినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టక అరణ్య మార్గంలో వారికి ఎదురైనటువంటి ఎర్ర సముద్రమును పాయలు చేసి అరణ్యాల మీద నడిపించి వారిని వెంబడిస్తున్నటువంటి ఐగుప్తీయులు ఆ సముద్రంలో మునిగిపోయారు. అనేక గొప్ప కార్యాలు దేవుడు తన ప్రజల విషయంలో చేశారు. ఆ కాలమందే కాక ఆ తర్వాత కాలమందు కూడా మొరపెట్టిన ప్రతి ఒక్కరు విడుదల పొందారు. నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపరచబడని పరిస్థితులను మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 వర్డ్స్ 15, 16, 17. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం రాయబడిన ఆఖరి వాక్యము, అలానే 16, 17 వచనాలు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షడ్రెక్ను, మేషకును, అబేద్నెగో ఈ రాజులాగా చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి దాన్ని నిలవబెట్టించి రాజ్యంలో ఉన్న వారందరినీ దానికి నమస్కరించమంటే, ఎవరైతే నమస్కరించరో వారు అగ్నిగుండంలో వేయబడతారు అనేటటువంటి శిక్షను కూడా తెలియజేసినప్పటికీ ఆ స్థలమందు నివాసం చేస్తున్న యెరూషలేం పట్టణ వాసులకు యూదులు షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటటువంటి వారు దానిని వ్యతిరేకించారు. ఆ సమయంలో వారిని గురించినటువంటి సమాచారం రాజుకు తెలిసి, మీరు అగ్నిగుండంలో వేయబడతారు నమస్కరించకపోతే, రెండోదిగా నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి పలికిన సందర్భంలో వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని క్రింది వచనాలు మనం చూస్తాం. వారు మాట్లాడినటువంటి మాటల చేత అత్యాగ్రహం నొందినటువంటి రాజు వారిని అగ్నిగుండంలో వేయించుటను క్రింది వచనాలు చూస్తాం. అయితే వేయబడినటువంటి వారికి ప్రభు సన్నిధి వారితో కూడా అగ్నిగుండంలో ఉండి వారికి అగ్ని ఏ విధమైనటువంటి హాని కలుగు చేయకుండాను ఆ క్రింది వచనాల్లో మనం చూస్తాం. ఈ సంఘటనలన్నిటిని తన కనులారా చూసినటువంటి నెబుకద్నెజరు బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 వర్స్ 28, షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఏ రాజు అయితే మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించిన ఆ రాజే వీరి దేవుడు పూజార్హుడు అని చెప్పుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే ఆయనకు మొరపెడుతున్నారా? నిశ్చయముగా నేడు బంధకములో ఉన్న మీరు విడుదల పొందబోతున్నారు. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి మీరు నేడు వెర్రివారుగా ఎంచబడుతున్నారేమో. ఖచ్చితంగా మీరు సిగ్గుపరచబడక అనేకుల దృష్టిలో దేవుడు మిమ్మలను హెచ్చించి గణపరిచేటటువంటి దేవుడుగా ఉన్నారు. గనుక మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసమందు ఏమాత్రం కృంగిపోక, భయపడక దేవునికి మొరపెట్టండి, విడుదల పొందండి, ప్రభునందు నమ్మిక ఉంచండి, ప్రభు అనుగ్రహించి ఘనమైన స్థితిని పొందండి.
ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా కలుగు దీవెనలు మా ప్రియులందరినీ క్షేమగా పొందుదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలు ఉన్న వారిని ఆదరించి ధైర్యపరిచి లేవనెత్తండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని మీరు వాగ్దానం చేసిన ఈ దీవెనలకు ముందున్న కాలాల్లో మా ప్రియులు పాత్రలగునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్.